హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలా వాళ్ళ క్లాస్మేట్స్ హస్బెండ్ని కొట్టి హీరోయిన్ ఒక ఫోటో దిగి అనేది హీరోయిన్ ఫోన్లో అనేది పబ్లిక్గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు అది చూసిన హీరో నుండి అప్పుడు ఎందుకు ఇంతమందిని తెలిసేలా చేసావని చెప్తూ ఉన్నా కానీ హీరో ఉండి ఎన్ని రోజులు దాచుకోవాలనుకుంటున్నావు, ఖచ్చితంగా మనం పబ్లిక్గా చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటారు. తర్వాత హీరోయిన్కి అనేది మెసేజ్ అనేది చేస్తూ ఉంటున్నారు. అలా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని, మరోవైపేమో హీరో క్లాస్మేట్స్ హస్బెండ్ ఏమో మెలకలు అడుక్కున్న గ్యాంగ్స్ని పిలిచి వీళ్ళిద్దరు కూడా బయటికి పంపించేయమని చెప్తారు. కానీ అక్కడున్న గార్డ్స్ ఒకరు కూడా కదలకపోవడంతో మీరు ఎందుకు కదులుతారు, ఇక్కడ ఉన్న పూర్ పీపుల్గా నీ రెస్టారెంట్లోకి వచ్చేంత వర్త్ ఉందని చెప్తూ ఉండేసరికి హీరో నుండి హీరోయిన్కి అడ్డం పడిన హస్బెండ్ని నేను సేవ్ చేసుకుంటానని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రెస్టారెంట్ మేనేజర్ ఏమో హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్స్ని అలాగే తన హస్బెండ్ని పట్టుకొని అక్కడి నుంచి అనేది పంపించాడని అని గ్యాస్ అనేది చెప్పేస్తుంది. అలా వాళ్ళు అనేది తీసుకొని వెళ్ళిపోయాక హీరో కూడా తన ఫోన్ అనేది పబ్లిక్గా అనౌన్స్ చేయకుండా తన ఫ్రెండ్కి తెలిసేగా విధంగా పెడతాడు. అలాగే తన అసిస్టెంట్ని పిలిచి షేన్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తెలిసే విధంగా హీరోయిన్ నా వైఫ్ అని తెలిసే విధంగా చెయ్యని తన అసిస్టెంట్కి చెప్పిన తర్వాత హీరోయిన్ అనేది తన దగ్గర తీసుకొని వచ్చేస్తాడు. అలా చెప్తాడు, నేను నీ ఫస్ట్ టైం కాదు మీట్ అవ్వడం అని చెప్పిన కథ నీకు గుర్తు లేదని చిన్నప్పుడు జరిగినది చెప్తాను. అలా హీరో ఏమో చిన్నప్పుడు చాలా లావుగా ఒండుగా ఉండడంతో తను అనేది మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా బుల్లి చేసి ఉంటారు. అలా హీరోయిన్ని సేవ్ చేసి దగ్గర ఒక $1 తీసుకోవడంతో హీరో కూడా భయపడి చాలా థ్యాంక్స్ అని చెప్తూ అలా మిగతా వాళ్ళందరూ పారిపోయాక హీరో ఉండి హీరోయిన్ని పని అనేది చేస్తాడు. అలా అవన్నీ గుర్తు చేసుకొని వెంటనే హీరో నుండి అయితే నువ్వేనా అబ్బాయివే పని హీరోయిన్ అనేసరికి హీరో నేను ఇప్పుడే లావుగా ఉండొచ్చు కానీ ఇప్పుడు చాలా బాగున్నాయని చెప్తాడు. నెక్స్ట్ డేనే హీరో క్లాస్ జూనియర్స్ అవ్వడంతో హీరోని ఒక గిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ క్లాస్ దగ్గరికి అనేది హీరోయిన్ వెళ్ళేసరికి అక్కడ రిచ్ వాళ్ళంతా ఒక సైడ్, హీరోయిన్ పూర్వకాలంతో ఒక సైడ్ అని తన క్లాస్మేట్స్ చెప్పడంతో హీరోయిన్ నుండి బుద్ధి ఇంకా పోనించుకోలేదా తన నుండి వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే ఫేఫే కలిసి హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలా వెంటనే లేచి ఫేఫే ఉండి తను హీరోయిన్ని తిడుతుంటే అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఫేఫే డ్రెస్ పైన కొంచెం టీ అనేది పోసేస్తాడు. అలా లేచి వెంటనే ఫేఫే నుండి తను హీరోని తిడుతూ ఉంటే అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఫేఫే డ్రెస్ పైన కొంచెం టీ అనేది పోచేస్తాడు. అలా అక్కడున్న వెయిటర్ని తిడుతూ పంపించాక హీరో ఉండి నువ్వు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, అలాగే నీ బాయ్ ఫ్రెండ్ రిచ్గా ఉన్నాడని ఇప్పుడు నా సొంత అయ్యాడని ఇప్పుడు నువ్వు జెల్లీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసరికి తను హీరోయిన్ ఏమో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో అంత సీన్ లేదు, హీరోయిన్కి నేను తను ఎప్పుడు లవ్ చేయట్లేదు కేవలం అడుక్కున్నానని చెప్తూ ఉంటాడు. అవన్నీ విన్న హీరో నుండి మీకు కేవలం డబ్బు పైన ఒకటే ఆశ, అంతకు మించి ఇంకేం లేదని మీరు మనుషులు వాల్యూ ఇవ్వరని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళ నలుగురు కూడా లేచి అక్కడ ఫేఫేకి అలాగే చెన్కి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసావు కదా, తను ఎంత రిచ్, తన డ్రెస్ కూడా మనం వర్త్ కామని చెప్తూ ఉండేసరికి మిగతా ఫ్రెండ్స్ కూడా హీరోయిన్కి అనేది సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా మేము పూర్ అయి ఉండొచ్చు కానీ మీకు మనసు అనేది చాలా మంచిదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే మీరు ఎంత రిచ్ అని చూపించారు కదా, వాళ్ళ డ్రెస్కి ఉన్నంత ట్యాగ్ అనేది చూపిస్తారు, అది మన విలేజ్ ట్యాంక్ మేడ్ ఇన్ చైనా అలాంటిది ఇక్కడ కొనుక్కొని కూడా ఎంత పూర్గా మాట్లాడుతున్నారో, ఆ డ్రెస్ ఎంత తక్కువనో నాకు తెలియదని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి చెన్ నుండి ఒక వెయిటర్ దగ్గరికి వచ్చి నీ గిఫ్ట్ అనేది తెస్తాడు. అది చాలా కాస్ట్లీ, అలాగే ఇది ఒక నాగ్లర్ ఫ్రెండ్కి వెయ్యాలనే ఫేఫే కోసం తీసుకొచ్చానని, ఇది చాలా వాల్యుబుల్ అని చెప్తే కేవలం ఒక ఫేఫే కోసమే తీసుకొచ్చానని చెప్తే ఆ బెస్లీ అనేది ఫేఫే చేతికి అనేది వేసేస్తాడు. ఫేఫే కూడా చాలా హ్యాపీగా తన చేతి నుంచి ఇది చాలా బాగుందని చెప్తూ ఉంటే హీరో నుండి కొంచెం కోపాడుతూ ఉంటుంది. అలాగే చెన్కి చెప్తాడు నువ్వు ఇప్పుడు జెల్లీగా ఫీల్ అవుతున్నావని. అప్పుడే హీరోయిన్ తన చేతిని ఉన్న బ్రెస్లెట్ని అనేది చూపిస్తాడు. అప్పుడే ఆ బ్రాస్లెట్ని చూసిన మిగతా ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడు చైనా ఇచ్చిన దానికంటే చాలా కాస్ట్లీ అని చెప్పేసరికి హీరో నుండి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అలా హీరోని కోసం ఒక గిఫ్ట్ తెస్తానని బయటికి వెళ్ళేసరికి అది బ్లడ్ డెడ్ అనేది తీసుకొచ్చిందంట. అలా వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా ఎదురు వేసేసరికి షన్ నుండి ఇది నీకెలా తెలుసు, బ్లాడ్ సెట్ ఇది చాలా క్లాస్ అని ఫ్యామిలీ వాళ్ళ తప్పు ఎవరు తెలుసుకోలేరు అని చెప్పేసరికి హీరో నుండి నేనే షన్ ఫ్యామిలీ మెంబర్ని అలాగే ప్రెసిడెంట్ని అని చెప్తా కానీ వాళ్ళు అనేది వినరు. అప్పుడే అక్కడికి ఆ హోటల్లో మేనేజర్ అలాగే షన్ అసిస్టెంట్ వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే షన్ లాగానే షన్ వైఫ్ని కూడా బుల్లి చేయాలనుకుంటున్నారు అని చెప్తూ కాఫీ ఫేఫే అనేది వాళ్ళ మాటలు అనేది నమ్మొద్దు, అలా అంటుంది నువ్వు ఒక రిచ్
పర్సన్వి, చూసావు కదా, అలాగే తనకి 70 ఇయర్స్ ఉన్న పర్సన్ని చూసుకున్నాను. అలా చెప్పేసరికి హీరో గార్డ్స్ తోటి వాళ్ళందరినీ అనేది బయటికి పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ బయటకు వచ్చేసరికి అక్కడ కార్ని చూసి కార్ చాలా బాగుంది, చాలా లుక్గా కూడా ఉంది, చాలా బాగుందని చెప్తూ ఉంటారు. చాలా రిచ్ కార్ అని చెప్పి ప్రతి ఒక్కరు కార్ని చూసి హీరో దగ్గరికి వెళ్ళి అక్కడ గార్డ్స్ని కూడా చూసి వీళ్ళందరూ కూడా మన కోసమే హీరో అడిగేసరికి హీరో కూడా అవునని చెప్తాడు. ఇది కేవలం టీవీ సీరియల్లో చూసే విధంగా ఉందని హీరో చాలా హ్యాపీగా చెప్పేసరికి హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. అలా హీరోయిన్ నుండి ఇప్పుడు నువ్వు ఎందుకు బుల్లి చేయలేదు, బుల్లి చేసినోళ్ళకి కూడా ఒక ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నవ్వేస్తాడు. అలా తనుండి అంటాడు, అప్పుడు మీకు తెలుసు నేను షన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గ్యాడ్స్ మదర్ 17th బర్త్డేకి నేను ఇక్కడే ఇన్విటేషన్ కూడా నాకు వచ్చింది, మేము వాళ్ళ ఇన్విటేషన్కి వెళ్తున్నామని చెప్పేసరికి హీరో నుండి అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళలేం కదా, నువ్వు ఎందుకు అంతగా చెప్తున్నావని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండి నువ్వేం టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటానని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా సరే అని అదే ఇన్విటేషన్కి అనేది లోపలికి అనేది వెళ్తుంది. ఆ పార్టీ దగ్గరికి అక్కడ అంతకంటే ముందుగానే అక్కడికి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెన్ అలాగే ఫేఫే కూడా వచ్చి ఉంటారు. అలా మిగతా బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా రావడంతో హీరో కూడా ఏంటి అనేది చెప్పేశారు. ఆ ఎంట్రీని చూసిన ఫేఫే ఏమో అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చాడని హీరోయిన్ తిడుతూ ఉండే హీరో కోపం వచ్చి తన అనేది ఒక తన్ను తంతాడు. అలా చెన్ కింద పడిపోయి ఉంటాడు. వెంటనే నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావని అక్కడ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్కి అందరికీ చెప్తుంటే వాళ్ళందరూ కూడా మిస్టర్ షన్ ఏం తప్పు చేశాడు చెన్కి చెప్పేసరికి ఆ పేరు విన్న వెంటనే ఇతనే నా హీరో అని షాక్ అయ్యి మళ్ళీ కింద అనేది పడిపోతాడు. అక్కడ హీరోని చూసి వెంటనే హీరో ఉండి భయపడిపోతాడు. అలా తను ఐడెంటిటీని తెలిసిందేమో అని భయపడిపోతూ ఉంటే హీరోయిన్ నుండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వాళ్ళు నిన్ను ఖచ్చితంగా బుల్లి చేశారు, మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోదాం, తానే హీరో చెప్పింది కదా వినకూడదని చెప్తారు. హీరోని తీసుకొని అక్కడి నుంచి అనేది పరిగెత్తుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డేనే మళ్ళీ హీరోయిన్ ఆఫీస్కి అనేది వెళ్తూ తన క్లీనర్ వర్క్ చేస్తూ ఉంటే హీరోయిన్ కజిన్ ఏమో ఫైల్ హీరోకి ఇవ్వమని చెప్తుంది. హీరోయిన్ కూడా సరే తీసుకొని వెళ్తూ అక్కడ చాలా మిస్టేక్ ఉండడంతో హీరో ఏమో హీరోయిన్ని వాళ్ళ కజిన్ని పిలిచి ఇలానైనా చేసేదని తిడుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ కజిన్ నుండి నాకు తప్పేంది మళ్ళీ చేశాను చెప్తారు. అలాగే సరైన హీరో కొంచెం అదంతా విని సెక్రటరీ ఏమో నా ప్లాన్ నేను చూసుకోవాలని వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ యాక్సిడెంట్ అయిందంట నువ్వు వెళ్ళు అని చెప్తారు. అలా హీరోయిన్ కూడా ఏం పట్టించుకోకుండా అక్కడ నుంచేనే వెళ్ళిపోతుంది. తర్వాత హీరో సెక్రటరీ ఏమో చాలా బాగా రెడీ అయ్యి హీరో దగ్గరికి వెళ్తుంది. అలా హీరో ఉండి డిన్నర్ ప్రిపేర్ చేసావా అని అలాగే మా కోసం హోటల్ బుక్ చేసావని చెప్పేసరికి సెక్రటరీ కూడా అవునని చెప్తుంది. అలా వెంటనే బయటకు వచ్చేసరికి అక్కడ హీరోయిన్ ఏమే కనిపించపోసేసరికి తన ఫోన్ చూసుకుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. వెంటనే హీరోయిన్ కానీ ఫోన్ చేసి కానీ తొలగపోవడంతో తన యాక్సిడెంట్కి ఫోన్ చేసేసరికి అసిస్టెంట్ ఉండి బాస్ మేడం నా దగ్గర ఉన్నారు మిమ్మల్ని వెతకమని చెప్తారు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేసాడు. అలా హీరోని చూసిన వెంటనే తను అనేది గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా హీరో నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు యాక్సిడెంట్ అయింది చెప్పారు కదా అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉంటే తను స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపు తర్వాత హీరోయిన్కి మెలకువ వచ్చి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మా అమ్మ ఉంది, తను చూసుకో ఖచ్చితంగా నన్ను కొట్టడం కాదు, ఇంట్లోకి కూడా రానివ్వదు, మన విషయం ఇంకా అమ్మకి తెలియకూడదు కాబట్టి మా అమ్మ వెళ్ళిపోయాక నేను లోపలికి వెళ్తానని దాక్కొని డోర్లో నుంచి చూస్తూ ఉంటారు. అలా హీరో వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళిపోయాక తర్వాత హీరో నుండి లోపలికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళ అమ్మ ఉండి చెప్తూ ఉంటుంది నైట్ ఎందుకు ఇంటికి రాలేదు చెప్పేసరికి నేను ఫ్రెండ్ ఉన్నానమ్మా అని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నా పేరు అనేది చెప్పేస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. తర్వాత అమ్మ నీ కోసం నేను ఒక మంచి అల్లుడిని వెతుకాను అని చెప్తూ కానీ వాళ్ళ అమ్మ అనేది పట్టించుకోదు, ఎందుకంటే తన కూతురు అలా చేసేదని వాళ్ళ అమ్మ అనేది కూడా నమ్మదు. తర్వాత హీరో ఉండే నేను మీ అమ్మని మీట్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే తను మీట్ అయ్యి కొన్ని గిఫ్ట్ ఇచ్చి మనం పెళ్లి చేసుకుందామని పెళ్లి గురించి చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేసరికి హీరో నుండి ఎందుకు ఇంత తొందర అంటున్నా కానీ హీరో అనేది వినడు. సరే అయితే నీ ఇష్టం వెళ్దామని వెళ్ళే లిఫ్ట్లో అనేది వెళ్ళిపోతారు. అలా హీరో ఉండి ఈరోజు మీ అమ్మని మీట్ అవుతున్నాను కాబట్టి నేను చాలా బాగున్నాను అని చాలాసార్లు అడగడంతో హీరో ఉండి అప్పటికే చాలాసార్లు అడిగాడు, ఎందుకంటే ఎక్స్టింగ్ నా ఫీల్ అవుతుందని మా అమ్మ అందరు దేవీలమ్మ కాదని తను అనేది డిజిట్ తన బుగ్గ పట్టుకొని లాగుతూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా సరే అయితే చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ అమ్మ మదర్ అనేది చూస్తుంది. అలా హీరోని అలాగే హీరో అంత తొందరగా ఉండటం చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉండి షాక్ అయిపోతుంది.
అలా అదే సిచ్యువేషన్లోనే హీరో ఉండి హలో ఆంటీ ఇన్విటేషన్ చేసేసరికి హీరో నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ వాళ్ళ అమ్మతోటి అనేది జరుగుతుంది, మొత్తం అవి చూపించింది. కానీ దానికే మెల్లమెల్లగా పెళ్ళి అయిందని చెప్పుకోకుండా మేమిద్దరం బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసరికి హీరో కూడా వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అమ్మతోటి అనేది మాట్లాడతారు. అలా హీరో కూడా అంటే మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఎంత క్లాస్గా ఒక గిఫ్ట్ పెయింటింగ్ అనేది హీరోయిన్ వాళ్ళ అమ్మకు ముందే అనేది పెడతాడు. అలా హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా పెయింటింగ్ చూసి పెయింటింగ్ చాలా బాగుందని ఆ పెయింటింగ్ వైపు చూస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ అనుకుంటాడు, హీరో మా అమ్మని తన వల్లో వేసుకున్నాడని ఇప్పుడు మా అమ్మ చేసే వింటుంది. చెప్పేసరికి హీరో కూడా మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, మాకు మీ పర్మిషన్ కావాలి, అలాగే మీ బ్లెస్సింగ్ కూడా కావాలని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, ఇంత మంచి అల్లుడు నాకు దొరుకుతాడా, ఎక్కడ కావాలని చెప్తుంది. తర్వాత హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇంటికి వచ్చి అక్కడున్న పెయింటింగ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఆ పెయింటింగ్ దగ్గర అనేది వెళ్ళి చూస్తుంది. హీరోయిన్ అనేది రియలైజ్ అవుతుంది. అలా వెంటనే బయటికి వస్తే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బయట ఉండడంతో హీరోయిన్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఇవి రోజులు నేను సేఫ్గానే లవ్ చేశాను కదా, తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించని చెప్పినా కానీ హీరోయిన్ అనేది వినడు. అలా వెంటనే నీకు కేవలం క్లాస్ వస్తువుల పైన ఉన్నంత వెలువ నా పైన లేదని నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను చెప్పేసరికి చైనా ఏమో అసలు నమ్మడు. అలాగే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా దగ్గర నాకు మనీ రావాల్సిన అన్నీ కూడా వెళ్ళిపోతాయని తను ఫేస్ని చూపించేసరికి హీరో నుండి నీ ఫేస్ ఇలాంటిది, అందుకు నువ్వు ఉంటే నాకు ఇష్టం లేదని వెంటనే హీరోయిన్ అనేది ఫోన్ చేసేస్తుంది. అలా హీరో వచ్చేసరికి హీరోయిన్ నుండి చూసావా నా కదా, ఇప్పుడు నా హస్బెండ్ వచ్చేస్తున్నాడు, తన వచ్చిన అంటే నువ్వు ఏం పొజిషన్లో కూడా ఉంటావో తెలియదు అని చెప్తూ ఉంటే చైన్ ఏమో అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి రావడంతో వెంటనే చైన్ అనేది తన్ని అక్కడ నుంచి అనేది పాడేస్తాడు. తర్వాత నువ్వు ఇలాగే చేసే ఖచ్చితంగా జైల్లోకి పంపించేస్తానని హీరోని తీసుకొని వెళ్ళి అలాగే తన ఐడెంటిటీని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అనేది ఒప్పేసుకుంటాడు. అలా హీరో వెండి తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాక కాబట్టి మనం ఇప్పుడు పిల్లలకి ప్లాన్ చేద్దామని